హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కల ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. మరి లేట్ చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. మరి చూసేద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాణి అండి, ఈస్ట్ గోదావరి. లాస్ట్ టైం చేశారు కదా నేను వచ్చినప్పుడు. అవునండి, చాలా సార్లు చేశాను కానీ విన్ అవ్వలేదండి. ఏం పర్లేదు. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, మరి లంచ్ అయిందా? అయిందండి. ఏం చేశారు ఇవాళ? చారు ఆలు ఫ్రై అండి. ఓకే, డైలీ మా షో చూస్తూ ఉంటారు అయితే మొత్తం మీద? డైలీ ఫాలో అవుతానండి. ఓకే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా అండి ఇప్పుడైతే ఏం రావట్లేదండి, టెన్షన్ వస్తుందండి. పోనీ పాట రాదండి. మాకు ఇక్కడ గణేష్ ఊరేగింపు జరుగుతుందండి, డీజే బాక్స్ పెట్టేశారు. ఓకే, గణేష్ ఊరేగింపు అక్కడే ఉన్నారా ఏంటి కొంపతీసి? లేదండి, ఇంటికాడ ఉన్న మా కింద జరుగుతుందండి. ఓకే ఓకే, మరి ఎలా జరుపుకున్నారు గణేష్ చతుర్థి? సూపర్ అండి. బాగా జరుపుకున్నారా 9 days? బాగా జరుపుకున్నామండి. సరే అండి, మరి ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి ఇంకెక్కువసేపు సతాయించకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఈజీగా అడగండి మేడం, చాలా సార్లు అండి అప్పుడే. సరే, నేను అడుగుతాను, మీరు కరెక్ట్గా చెప్పడానికి కూడా ట్రై చేయాలి. సరే. సరే, జెండా ఊంచా రహే హమారా అనే ప్రసిద్ధ జెండా గీతాన్ని ఎవరు కంపోజ్ చేశారు? అసలు నాకు తెలియదండి. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తా, మంచిగా వినండి. జెండా ఊంచా రహే హమారా అనే ప్రసిద్ధ జెండా గీతాన్ని ఎవరు కంపోజ్ చేశారు? ఒకసారి మీరు కొంచెం క్లూ ఇవ్వండి. జెండా ఊంచా రహే హమారే అనే ఒక ప్రసిద్ధ జెండా ఉందా? అరే పోనీలేండి, ఊరికైనా ట్రై చేయండి. మన ఎవరుంటారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పండి లైన్ గా, ఒకవేళ వస్తుందేమో ఆన్సర్. నెహ్రూ గాంధీ గారండి. లాస్ట్ 2 seconds. నెహ్రూ గారండి. కాదండి, సో సారీ, టైమ్ అప్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం అండి. మీరు చేసిన ప్రతిసారి ఇలాగే కంగారు పడుతున్నారు, అలా కంగారు పడకుండా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఫ్రీగా ఉండండి, విన్ అయినా అవ్వకపోయినా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. హాయ్ అండి, మీ పేరు? పద్మావతి. ఆహా, అనుకుంటానే ఉన్నాం. ఆ జోష్ కనిపించలేదు ఏంటా అని అనుకున్నా. చాలా రోజులైందండి, ఎలా ఉన్నారు? జోష్ వచ్చేసింది, సంతోషమైందా? చాలా రోజులైంది. అవును, చాలా రోజులు. నువ్వు నిన్ను కూడా నేను చూసి. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నానండి. లంచ్ అయిందా? లంచ్ అయిపోయింది. 12 మనకి. 12 గంటలకేనా? 12. ఏం చేస్తారు ఇవాళ? ఈరోజు పప్పు మామిడికాయ. ఓకే, మరి గణేష్ చతుర్థి నవరాత్రులు ఎలా చేసుకున్నారు? నేను రాలేదు కదా ఇన్ని డేస్ లో, ఈరోజు అడిగేస్తున్నా. బాగా చేసుకున్నామ్మా, ఇవాళ ఎత్తాం. అచ్చా, ఇవాళ ఎత్తారా? నైస్ అండి, నైస్ నైస్. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా ఏం చెప్పాలి? ఆలోచించాలి. అక్షంతలు ఎక్కువ రోజులు మంచిగా ఉండాలంటే ఆకప్పారు వేసుకోవాలి. ముద్దాత కప్పారు. అక్షింతలు ఎక్కువ రోజు మంచిగా ఉండాలంటే ముద్దాత కప్పారు వేసుకోవాలి. అర్థం కాలేదండి ఆ పదం. ముద్దాత కప్పారు ఉంటుంది కదా, ఆత కప్పారు బిల్లలు కాకుండా ముద్దాత కప్పారు ఉంటుంది కదా. అచ్చా అచ్చా, అది మనం అందులో వేసుకుంటే స్మెల్ కొడితే బాగుంటాయి. అచ్చా, ఎక్కువ రోజులు ఉంటాయి, మాకు అలా స్మెల్ కొడతానే ఉంటాయి. ఓకే ఓకే అండి, చక్కటి. నేను ఒకేసారి 1/4 kg బియ్యం చేస్తా, అలా చాలా చేసుకుంటాను. అచ్చా, నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు అడిగినమ్మడే. మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఈజీగా ఉంటే చెప్పేస్తాను, లేకపోతే నెక్స్ట్ టైం మనకు అలవాటే కదా. సరే అయితే అడిగేస్తున్నా మరి. అడిగమ్మా. వైచుంగ్ భుటియా ఏ క్రీడకు సంబంధించినది? అలాంటి క్రీడలు మనకు చదువుకోలేదు కదమ్మా. కానీ ఎన్ని క్రీడలు ఉంటాయో మనకు తెలుసు కదా, అవి మెల్లమెల్లగా చెప్తూ ఉండండి, అందులో ఏదైనా ఒకటి కరెక్ట్ అవ్వచ్చు కదా. క్రీడల అంకుల్ గారు మీరు వచ్చండి. వైచుంగ్ భుటియా అనేది ఏ క్రీడకు సంబంధించినది? కబడ్డీయా? ఆలోచించి చెప్పాలి, ఇంకా 10 seconds మాత్రమే ఉంది. క్రికెట్. షోరా? పోలే, ఇంకా ఏదో ఒక రాయాత్న. ఏదో ఒకటి చెప్పి మీరు లాక్ చేయమంటే లాక్ చేసిస్తా. క్రికెట్ అయితే. షోరా? షూర్. సరే, మరి మరొక అవకాశం.
మళ్ళీనా ఆ, ఏ ఫస్ట్ అన్నదా చలో టైమ్ అప్ అండి. సో సారీ, మీరు చెప్పిన 2 ఆన్సర్స్ రాంగే. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం అయింది. చాలా రోజులు అయింది పద్మావతి గారు, చాలా సంతోషం కాల్ చేసినందుకు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, హాయ్ అండి, మీ పేరు? శ్రీలీల అండి, శ్రీలీల గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? అయిందండి. ఓకే, మరి గణేష్ చతుర్థి ఎలా జరుపుకున్నారు మీరు? బాగానే జరుపుకున్నామండి. ఓకే, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? ఏమండి, చిట్కా చెప్తారా మా కోసం? 2 లైన్లు పాట పాడతా. సరే పాడేయండి, సంతోషం. పాడండి. గాలిని బంధించి కటించి గాసిల పని లేదు, జీవుల హింసించి క్రతువులా చేయగ పని లేదు, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నైస్ అండి, చక్కగా పాడారు. పాట ప్రిపేర్ పెట్టుకున్నారా ఈరోజు కాల్ చేస్తే కనెక్ట్ అయితే పాడదామని? ఇది 2 లైన్లు కదండి, మామూలుగా వచ్చు. ఓకే ఓకే ఓకే, సరే మా కోసం చక్కగా పాట కూడా బాగుంటుంది కదా, మనం టీవీలో వింటుంటే చాలా బాగుంటుంది పాట కూడా. అవునండి, అర్థమైంది. సాంగ్స్ ప్రియులు అయితే మీరు. అంటే 4 లైన్లు ఇలా అన్ని కూడా మనకు అన్ని పాటలు కూడా మ్మ్. మనకు ముందర 4 లైన్లు వస్తాయి ఎవరికైనా సరే. అవును అవును అవును. తర్వాత పాట అంతా రాకపోయినా పాట వస్తుంది సహజంగా అందరికి. మనకు నచ్చినప్పుడు హమ్ చేస్తూ ఉంటాం, పాడుతూ ఉంటాం. ఒక 4 లైన్లు అది కామనే లేండి. అవునవును, అందుకే పాడగలిగాను. నైస్ అండి, మరి చక్కగా పాట పాడారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకే, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలెక్షన్ పుస్తక రచయిత ఎవరు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలెక్షన్ పుస్తక రచయిత ఎవరు? ఆ బుక్ ని రాసింది ఎవరు? క్వశ్చన్ డిస్ప్లే అవ్వట్లేదండి. నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆలోచించి చెప్పాలి. ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది, మీరు అడిగారు కాబట్టి ఒకసారి చూడండి. రాసింది ఎవరై ఉంటారు? ఆలోచించి చెప్పాలి. ఆల్రెడీ మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ క్లూ ఇవ్వండి. క్లూ అని అంటే చాతో స్టార్ట్ అవుతుంది. అండి, లాస్ట్ 1 సెకండ్. చలో టైం అప్ అండి. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా అసలు ట్రై చేయండి, ఎందుకంటే ఒక్కటి కూడా ఆన్సర్ చెప్పలేదు. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి, మీ పేరు? దేవి, వెస్ట్ గోదావరి. ఏం చేస్తుంటారు దేవి గారు? హౌస్ వైఫ్. భోజనం అయిందా? ఇప్పుడే అయిందమ్మా. ఓకే, మీరు ఎలా చేసుకున్నారు గణేష్ చతుర్థి? చాలా బాగా చేసుకున్నాం పిల్లలందరికీ. ఓకే, మరి మీ సైడ్ 5 days పెట్టుకుంటారా 9 days-ఆ? 9 days పెడతారు. 9 days పెడతారా? మరి మామూలుగా మన ఈ గణేష్ చతుర్థికి సంబంధించి మండపాలు పెట్టినప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ ఫుల్ ఖుషీగా ఆ వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా అలాగే ఎంజాయ్ చేశారా? బాగానే ఉంది ఇక్కడ కూడా. ఓకే, సరే అండి, మరి మా కోసం ఎక్కువ ఉండదు, చెప్పండి. ఇక్కడ కూడా బాగానే ఉంది. ఓకే అండి, మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కానా, హెయిర్ డై వేసుకుంటారు కదా జనరల్ గా అందరూను. అవును, హెయిర్ డై వేసుకున్నప్పుడు మొహానికి స్కిన్ కి అంటకుండా కొబ్బరి నూనె రాసుకుని ఓన్లీ హెయిర్ కి అంటుతుంది, అది అయితే మొహానికి అంటదు. అలా కొబ్బరి నూనె రాసుకుంటే మొహం చుట్టూరా హెయిర్ డే మొహానికి అంటకుండా నల్లగా రాకుండా ఉంటుంది. అలా రాసుకోకపోతే హెయిర్ వైట్ వచ్చేస్తుంది కానీ నలుపు పోదు. రైట్. ఫేస్ మీద మనం ఏదైనా హెయిర్ డై పెట్టుకున్నప్పుడు, అంటే కలర్కి హెన్నా కానీ ఏదైనా రంగు కానీ వేసుకునేటప్పుడు ఫేస్కి కొబ్బరి నూనె అప్లై చేసుకున్నట్టయితే ఎలాంటి ఇరిటేషన్ ఉండదు, ఎలాంటి మరక పడదు అని చెప్తున్నారు కదండి? అవును. నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడారు. మళ్ళీ లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే. జలియన్ వాలా బాగ్ మారణకాండ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?
జలియన్ వాలా బాగ్ మారణకాండ. ఈ పదం మనం చాలా మటుకు స్కూల్ సబ్జెక్ట్స్ లో కానీ సినిమాల్లో కానీ వింటానే ఉంటాం, జలియన్ వాల్ బాగా అని. అవును, హిస్టరీలో చదువుకున్నాం. మరి ఆ గెస్ చేయండి, ట్రై చేయండి ఆన్సర్స్ ని. 1919. షోరా? ఏప్రిల్ 13th. అవును. ఎప్పుడు ఎక్కడ జరిగింది మొత్తం చెప్పాలి, ఎప్పుడు ఎక్కడ రెండు. అమృత్సర్, పంజాబ్. షోరా? మరొక్కసారి ట్రై చేంజ్ చేసుకునే అవకాశం ఇస్తున్నాను. ఓకే అంటే లాక్ చేస్తా. ఓకే, పక్కా? పక్కా. చలో, కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. రైట్, మరి మొత్తంగా ఈ రోజైతే ఒక విన్నర్ అయితే మనకు దొరికేశారు. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుధా అండి. సుధా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుండి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ నండి. భోజనం అయిందా? ఇంకా చేయలేదండి, ప్రోగ్రామ్ ట్రై చేస్తా ఉన్నాను రోజు. కుక్ చేశారా పోనీ? ఏంటండి? వండారా? వంట వంట మార్నింగ్ అయిపోద్దండి, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, వంట మార్నింగే చేసేస్తాను. ఓకే ఓకే ఓకే. మిగిలిన పని అంతా ఇల్లు సర్దుకోవడం అన్ని అయిపోయిన తర్వాత ఇంకా మీ ప్రోగ్రామ్ కూర్చున్నాను రెడీగా. రెగ్యులర్ గా ఫాలో అవుతుందా? రెగ్యులర్ గా చూస్తున్నానండి. కాల్ కనెక్ట్ చేస్తారో లేదో అనుకుంటా, నేను లైన్ లో ఉండగా 2 కాలర్స్ మాట్లాడారు. నేను ఇంకా డ్రాప్ అయిపోతానేమో అన్నట్టుగా టెన్షన్ తో కూర్చున్నాను వింటా. ఏం పర్లేదు లేండి, కనెక్ట్ అయిపోయింది, నాతో చక్కగా మాట్లాడిస్తున్నారు. మరి ఇవాళ ఏం వండారు? ఈరోజు చామగడ్డ పులుసు పెట్టానండి. ఓకే ఓకే, అవన్నీ ఇష్టంగా చేసుకున్నప్పటికీ షో అయిపోయాకే తింటారు మొత్తం మీద. అవునండి. మరి మాకోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కా అంటే సరే, డైలీ పచ్చి పాలు కొన్ని తీసుకొని ఫేస్ కి అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకుంటే చాలా స్మూత్ గా ఉంటదండి, ఫేస్ చాలా గ్లోగా కూడా ఉంటది. ఓకే, పచ్చిపాలని ఫేస్ కి అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ అలా పెట్టుకొని వాష్ చేసుకున్నట్టయితే ఫేస్ స్మూత్ గా ఉంటుందంటారు, అంతేనా? అవునండి అవునండి. ఓకే అండి, ఆ చిట్కా గుర్తు రాకపోయినా అడిగినందుకైనా మీరు ఒక చిట్కా చెప్పారు కాబట్టి. అదే ఏదన్నా అడుగుతారు, చిట్కా చెప్పాలా, సాంగ్ ఏం పాడాలా, అలా ప్రిపేర్ అవుతాను కానీ టెన్షన్ లో ఏమి ఒక్కటి గుర్తు రాదండి. ఏం పర్లేదండి, టెన్షన్ ఏం లేదు. మీరు రెగ్యులర్ గా చూస్తున్న షోనే, మీరు ఫుడ్ కూడా ఆపేసి మరీ చూస్తున్నారంటే మీరు షోని ఎంత అన్వయించుకోవాలి. పనంతా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ అయి కూర్చున్నాను అలాగా. ఇంకా భోజనం చేద్దామంటే ఇంకా టైం అయిపోయింది షోకి, తర్వాత చేద్దాం 2:30కి ప్రోగ్రామ్ అయ్యాక అని కూర్చున్నానండి. నేను షోకి యాంకరింగ్ వచ్చినట్టు మీరు దాని ముందు రెడీగా కూర్చున్నారు కాల్ కోసం. అవునండి. ఓకే, ఎనీవేస్ అండి, చక్కగా నా నంబర్ అదేం తీసుకోలేదండి మీ వాళ్ళు. విన్ అయితే తీసుకుంటారండి, ఓకేనా? ఓకే అండి. అయితే అంటే ఏదన్నా అనుకోండి, సలహా అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఆ డ్రా తీయకుండా విన్ అయిన వాళ్ళందరికీ శారీ ఇస్తే బాగుంటది కదండి, మాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు అందరికి ఇవ్వాల్సి వస్తుందని కొంచెం అయినా సరే నేను మీ మాటని మా టీంతో నేను మాట్లాడి చూస్తాను. మరి చక్కగా కాల్ కలవటమే కష్టం, కాల్ కలిసిన తర్వాత విన్ అవటం ఇంకా కష్టం. విన్ అయ్యాక మళ్ళీ లక్కీ డ్రా అనేప్పటికీ చాలా డిసప్పాయింట్. ఉత్కంఠ పోటీ ఉండాలి కదండి, ఉత్కంఠ పోటీ ఉండాలి. ఆ పోటీ అంటే అసలు కాల్ కలవటం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయటమే పోటీ. ఓకే ఓకే, చక్కగా మాట్లాడారు, చక్కటి చిట్కా చెప్పారు, అండ్ స్వీట్ గా కూడా మాట్లాడుతున్నారు. మళ్ళీ లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. అలాగే అండి, ట్రై చేస్తాను. ఏం క్వశ్చన్స్ అడుగుతారో. ఓకే, ధృతరాష్ట్రునికి వైశ్య కన్యకయై సుఖదుడు జన్మించిన పుత్రుడి పేరేమిటి? అబ్బో, ధృతరాష్ట్రుడికి వైశ్య కన్యకై అంటే ధృతరాష్ట్రుడికి వైశ్యకు ఒక పుత్రుడు పుట్టాడు, ఆయన పేరేంటి? ధృతరాష్ట్రుడికి వైశ్య కన్యకై. ఏమైందొచ్చు ఆలోచించాలి, మహాభారతం. ధృతరాష్ట్రుడికి వైశ్య కన్యకి పుట్టిన పుత్రుడి పేరు, అంతేనా అండి? అంతే, మీరు గూగుల్ చేయొద్దు. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, చెప్పాలి, ఆలోచించాలి. కర్ణుడు అండి, కర్ణుడు. షోరా? అవునండి. మరి లాస్ట్ ఇంకా 14 సెకండ్స్ ఉంది, ఆన్సర్ మార్చుకుంటాను అని చెప్తే మార్చేసుకోండి, నేను లాక్ చేస్తా. అంటే మార్చుకోమంటారా? అదే కన్ఫ్యూజన్ మళ్ళీ. మార్చుకోమనే చెప్తాను, మరి ఆలోచించండి.
మార్చుకోమని అంటే లాస్ట్ 5 సెకండ్స్. యుక్తుడండి, యుక్తుడు. చెప్పాలనా కరెక్ట్గా? చాలో సో సారీ అండి, టైమ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకా లేచేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు? కృష్ణారెడ్డి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఈస్ట్ గోదావరి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అమ్మా. ఓకే, మరి మీరు కూడా మా షోని రెగ్యులర్గా చూస్తూ ఉంటారా? చూస్తుంటానమ్మా. ఓకే, మీరేనా ఇంట్లో వాళ్ళందరూ కూడానా? ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తారమ్మా. ఓకే, ఇది ఫస్ట్ టైమా కాల్ కనెక్ట్ అవ్వడం? అవునమ్మా. ఓకే ఓకే, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా మీతో పాటు అంటే పక్కనే కూర్చున్నారా కాల్ కనెక్ట్ అయినప్పుడు? లేదు, భోజనం చేస్తున్నారమ్మా. భోజనం చేస్తున్నారు, ఈ లోపు వాళ్ళ బదులు మీరు ట్రై చేశారా? అవునమ్మా. మరి భోజనం చేస్తున్నా అంటున్నారు, మరి ఏం వండారు ఇవాళ మీ ఇంట్లో? ఏమ్మా, బీరకాయ ఏపుడు, సాంబారు. ఓకే, మరి రెగ్యులర్గా మా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తుంటానమ్మా. ఓకే, మరి ఏ ఏ షోస్ అంటే ఇష్టం అండి మీకు? తీర్థయాత్రలు అంటే బాగా ఇష్టపడమ్మా. ఓకే ఓకే, అలాగే బీఆర్కే టీవీలోనే కాకుండా యూట్యూబ్లో కూడా చాలా వర్టికల్స్ ఉన్నాయి, బీఆర్కే ఉమెన్ అని, అవి కూడా ఫాలో అవుతూ ఉండండి అప్పుడప్పుడు. అలాగమ్మా, అలాగమ్మా. ఓకే, మరి చక్కగా మాట్లాడారు, కాల్ కనెక్ట్ చేసి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. కొంచెం వీలుగా చెప్పమ్మా. సరే, ఈజీగానే అడుగుతా, ఓకేనా? అలాగమ్మా. హనుమంతుడి భార్య గొప్ప ధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది, ఏంటది? హనుమంతుడు భార్య గొప్ప ధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తల వంచుతుంది, ఏమిటది? ఒక సామెతలాగా, ఒక పొడుపు కథలాగా ఇది ఏమై ఉండొచ్చు? ఆలోచించి చెప్పాలి, మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లెటరింగ్ చెప్పమ్మా ఒకటేసారి. కాతోనే స్టార్ట్ అవుతుంది, కా కా అక్షరంలో అది ఏమైనా అవ్వచ్చు. కా అంటే అది లాస్ట్ 5 సెకండ్స్ అండి. అంటే అది ఏమన్నా పండుగ సంబంధం? కామని అమ్మా. లాస్ట్ 1 సెకండ్. కాదండి, మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్, బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. చాలా చక్కగా మాట్లాడారు, అండ్ ఎప్పుడు లేడీసే చేస్తున్నారు, ఇవాళ వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా చేస్తున్నారు, చాలా సంతోషం. మరి నెక్స్ట్ టైం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు మణి అండి. మణి గారు? అవునండి. ఎప్పుడు చేసే మణి గారే కదా? కాదండి, నేను వేరండి. మీరు వేరే మణి. ఓకే ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను మండలం నుంచి చేస్తున్నా అండి. డిసెంబర్ 20వ తారీఖు నేను విన్ అయ్యానండి. ఓకే, కానీ నాకు అసలు ఇంతవరకు గిఫ్ట్ రాలేదు, అసలు అడ్రస్ తీసుకోలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇస్తారు చేస్తారు అంటున్నారు, కానీ ఇంతవరకు చేయలేదండి. సరే అండి, నేను మాట్లాడతాను. మరి ఈసారి మీకు కాల్ కలిసింది కాబట్టి మరి నాతో చక్కగా మాట్లాడేయండి. ఇవాళ ఏం వండారు? ఈ రోజు మాకు భోజనాలండి. అచ్చా, భోజనాలు గణేష్ చతుర్థికి సంబంధించి అంతేనా? కాదండి, ఒక ఓణీల ఫంక్షన్ ఉంటే ఆ భోజనాలండి మా ఇంటి ఎదురుగానే. అచ్చా అచ్చా అచ్చా, అవి చేసుకొని వచ్చి మళ్ళీ మా షోకి కాల్ చేశారా? అవునండి. పుట్టింటి పట్టు చీర ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారండి అసలు. ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు, నాకు శారీ రాలి, అదే బాధకుంది. అరే ఏం బాధపడకండి, వచ్చేసిద్ది. మీరు ఇంకా ఆపకుండా ట్రై చేస్తూనే ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మరి ఒక చేస్తానే ఉన్నాను, కానీ ఇప్పుడు గెలిచిందండి. పర్లేదులేండి, పోనీలేండి. మరి మా కోసం మంచి చిట్కా చెప్తారా? చెప్తానండి. కళ్ళ చుట్టూ బ్లాక్ గా వస్తుంది కదండి, దాన్ని ఐస్ క్యూబ్స్ పెట్టి రుద్దితే పోతుందండి. అవునా? డార్క్ సర్కిల్స్ ని ఐస్ క్యూబ్ పెట్టి రుబ్బితే పోయిద్దా? అవునండి, మా బాబు వాడాడు, అందుకని నాకు తెలుసు. అచ్చా, ఇది చాలా ఈజీ చిట్కా అండి, పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఐస్ క్యూబ్స్ అందరి ఇంట్లోనూ విసుగు కూడా ఉండదండి, చక్కగా టీవీ చూస్తానా అలా రుద్దేసుకోవచ్చు, ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. అవునండి, చక్కటి చిట్కా, చాలా ఈజీ కూడా, పెద్ద ఖర్చు కూడా ఉండదు. ఈ రోజు రేపుల్లో అందరి ఇంట్లో ఫ్రిడ్జెస్ ఉంటున్నాయి కాబట్టి పెద్ద బాధ ఏం లేదు. నిజంగా నేను కూడా ట్రై చేస్తా అండి. ఖచ్చితంగా పోద్దండి. 4-5 days కే బాబుకి బాగా తేడా వచ్చేసింది. ఓకే, అయితే ఈ రోజు నుంచి నేను కూడా వారం రోజులు ట్రై చేసి మళ్ళీ మీరు కాల్ కనెక్ట్ అయినప్పుడు మీకు చెప్తా. సరేనండి. సరే, మరి మా కోసం చక్కటి చిట్కా చెప్పారు.
అలాగే రెగ్యులర్గా మా షోని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. అలాగే. సరే. హుసేన్ సాబ్ ఉరకాటాలంటుడు, ఖాదర్ సాబ్ కాదంటారు, మరి నేనెవరిని? హుసేన్ సాబ్ ఉరకాలంటాడు, ఖాదర్ సాబ్ కాదంటాడు, మరి నేనెవరిని? అంటాడు, ఖాదర్ సాబ్ కాదంటాడు. ఎన్నట్టు బురకానండి. మళ్ళీ ఆలోచించి చెప్పాలి, ఇంకా 15 సెకండ్స్ టైం ఉంది. బురకానేమో అనుకుంటున్నానండి. ఇంకా ఆలోచించాలి, ఇంకా ట్రై చేయండి. ఇంకా క్లూ ఇస్తారండి. క్లూ అని అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. ఏంటండి? ఏతో స్టార్ట్ అవుతుంది. ఏ ఐడియా కూడా లేదండి. థింక్ చేయండి. లాస్ట్ 4 సెకండ్స్. ఏదై ఉండొచ్చు? చాలు, టైమ్ అప్ అండి. సో సారీ, బట్ చాలా బాగా మాట్లాడారు ఈరోజు. కాలర్స్ అందరూ చక్కగా మాట్లాడుతున్నారు. నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నామండి, చాలా రోజులకు వచ్చారు. అవునండి, ఈ రోజు అవకాశం వచ్చింది. అదే చాలా రోజులు మిస్ అవుతున్నాం మిమ్మల్ని. అరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఇది ఫస్ట్ టైం కలిసిందా? నాతో ప్రీవియస్ కూడా మాట్లాడారా? మాట్లాడానండి చాలా సార్, మీతోనే కదా, అందరితో మాట్లాడుతూనే ఉంటాను. రెగ్యులర్ కాలర్లు ఓడిపోతుంటావు, చేస్తుంటావు, మాకు సిగ్గుండదు. అయ్యయ్యో, అలా ఏం లేదండి. షో పెట్టిందే అందుకు ప్రయత్నించడానికే. వచ్చినా సరే కొంచెం అంటే మేము కూడా ఇంట్లో ఉంటాం కదా, మీతో ఊరికే సరదా జోక్ అన్నాను కానీ మాకు కొంచెం టైం పాస్ కదండి మీతో. ఇప్పుడు మేము ఎప్పుడో పాప మీరు ఇంత మంచితో మీరు మాట్లాడాలి, మీకెంత కష్టం చెప్పండి. అవునండి. హాఫ్ అండ్ అవర్ నిల్చొని మేమేమో చక్కగా తినేసి ఇంట్లో కూర్చొని ఫ్యాన్ దగ్గర కూర్చొని చేస్తాం, మీరేమో పాపం తినకుండా నిల్చొని హాఫ్ అన్ అవర్ ఎంత కష్టపడతారు మీరు. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటా ఉంటే ఆనందంగా ఉంది. మన లేదు రోజు అనుకుంటాను, నేను చాలా సార్లు చెప్పాను ఒక చైర్ అయ్యండి అనేసి. ఇది షో కాబట్టి ఇంకా నించోనే చేయాల్సి వస్తుంది. అబ్బా, మా గురించి ఆలోచించారండి, థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదు, కొన్ని అంటే వేరే ఛానల్ వాళ్ళు కూర్చొని చేస్తున్నారు, చేస్తాం, మాకు ఇది అలవాటే కదా, అన్ని ఛానల్ని కవర్ చేస్తాం కదా మేము. అవును. పోనీలేండి, మీ ఏమంటారు దీని గురించి మా టీమ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు అదే వాళ్ళు వినాలనే చెప్పానండి. అంటే మనం అంటే హాఫ్ అన్ అవర్ పర్వాలేదు, చిన్నవాళ్ళు అనుకోండి పర్వాలేదు, కానీ కొంచెం కూర్చుంటే మీరు కూడా కంఫర్ట్ గా అది క్వశ్చన్ వేయడానికి కానీ చేయడానికి కానీ మీకు ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. కరెక్టే అండి, కరెక్టే. ఆ పాయింట్ అయితే కరెక్టే. కూర్చుంటే కాస్త రిలాక్స్ అనిపిస్తుంది, రిలాక్స్ అవుతారు. ఇప్పుడు మాట్లాడాలి కదా, మేము మీ ఒక్కరితో మాట్లాడితే మేము అలసిపోతాం, మధ్యలో వాటర్ కూడా తాగుతాము, మీరేమో అలాగా ఉండాలి. బ్రేక్ ఇస్తే సరే, బ్రేక్ ఇవ్వకపోతే పాపం అలా నిల్చుంటారు కదా. అంతే. ఈరోజు బ్రేక్ కూడా ఇవ్వలా. అవును. నన్ను తిట్టుకుంటారు మీ పీసీఆర్. ఏం లేదు, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ, వాళ్ళు కూడా ఫ్రెండ్లీ మోటివేటివ్ గా ఉంటారు కాబట్టి. ఈవిడేంటి అన్ని కంప్లైంట్స్ ఇస్తుందని చక్కగా చెప్తున్నారండి, మాకు సంతోషం. ఎందుకంటే ఊరికే అంటే అందరూ ఫాలో అవుతున్నారు, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతే, ఇప్పుడు మీరు టీవీలో ఉన్నారు కానీ మాకెలాగుంది, మా ఇంట్లో మా బిడ్డలా మాకు కనిపిస్తారు కదా. అబ్బాబా, ఇంకా నింపేస్తున్నారండి నా ఫోటోని మీరు. మీరనే కాదండి, ఇప్పుడు అందరం నేను అనేది మీ ఒక్కలే ఇంకా అందరూ చక్కగా కనిపిస్తే మాకెలాగుంటది. మా ఇంట్లో నాకు రాకపోని విన్నామని అవ్వకపోని రోజు చూస్తానన్నమాట. నైస్ అండి, అలాగే చూడాలి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇలా మీ ప్రోత్సాహం ఉందనుకోండి, రేపు ఫ్యూచర్ లో మరిన్ని ప్రోగ్రామ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెట్టాలి, మంచి మంచి పుట్టింటి పట్టుచీరలు ఇవ్వాలి. ప్రతి పండుగలు మిస్ అయిపోతున్నాను, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పుట్టింటి పేరేమో పుట్టింటి పట్టుచీర పెట్టారు, దాని పేరు ఆశ ఎలా ఉంటది చెప్పండి. 90 ఏళ్ళ ముసలమ్మకైనా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కావాలి. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. చాలా సంతోషం. అసలు మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఏం తిన్నారండి వాళ్ళు అసలు? ఏమా వంకాయ బఠానీ కూర తినేసారా? తినేసా. అది వంకాయ బఠానీల కర్రీ అలా మీకు స్ట్రెంత్ ఇచ్చేసింది.
మిమ్మల్ని చూసేసరికి నాకు కూడా హుషారు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చెక్క అండి, మనం ఇప్పుడు పసుపు కుంకుమ అన్ని దేవుడు గదిలో పెట్టుకుంటాం కదండి. అవును. కుంకుమ ఒక డబ్బాలో వేసాం అనుకోండి, అది ఒక ఆయిల్ జిడ్డులా కూడా వచ్చేస్తది. అవును. అంటే ఎక్కువ పెట్టుకుంటే అవును. అందులో ఏం చేయాలంటే కర్పూరం బిళ్ళలు వేస్తే మంచి స్మెల్ వస్తది, కర్పూరం పాడవదు. ఇందాక కూడా ఎవరో ఒక ఆవిడ చెప్తున్నారు కదా, పద్మావతి గారు, అక్షతలు వేసుకుంటే అక్షతలు ఆవిడ చెప్పిన పదం ఏంటంటే ముద్ద కర్పూరం. మనకు వెంకటేశ్వర పెడతామే కర్పూరం ఆర్తి. అచ్చా, ఇందులో కూడా అంతేనా? ఈ కుంకుమ భరణిలో కూడా ఇది ఏదైనా వేయొచ్చు, మామూలు కర్పూరం కూడా మనం హారతిచ్చుకుంటాం కదా, అది కూడా వేయొచ్చు. ఓకే ఓకే. ఎప్పుడైనా సరే పాడవదు. అదే అదే కుంకుమ డబ్బాలో పాడవకుండా అంట కర్పూరం వేసుకోవాలని చెప్పారు. చాలా బాగా చెప్పారండి చిట్కా. మంచి క్వశ్చన్ అడగండి, ఈజీగా ఉండి వింటేయండి. సరే, మంచి చిట్కా చెప్పారు, చక్కగా మాట్లాడారు కాబట్టి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగిస్తున్నా, ఆన్సర్ చేయాలి. చెప్పండి. కేజీఎఫ్ సినిమా దర్శకత్వం చేసిన వారు ఎవరు? కేజీఎఫ్ సినిమా దర్శకత్వం చేసింది ఎవరు? కేజీఎఫ్ సినిమా డైరెక్టర్ ఎవరా? ఓకే, విన్నానండి. ఎవరైండొచ్చు? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఆలోచించి చెప్పాలి. విన్నా ప్రశాంత్ నీల్ కదా, ప్రశాంత్ నీల్. షోరా? విన్నాను, ఇప్పుడు మన ఛానల్ వచ్చినట్టు ఉంది మరి. సరే, మరి మీరు షోర్ అంటే నేను లాక్ చేసేస్తా. లాస్ట్ 10 సెకండ్స్ ఉంది. షూర్ ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అంతేనా? మార్చుకోరా? అంతే, విన్నాను, మన ఛానల్లోనే విన్నట్టు గుర్తు నాకు మరి, అంతే. సరే, మరి లాక్ చేసేయాలా? చేసేయండి, అయితే అయింది, లేకపోతే లేదు మళ్ళీ చేయడమే. చలో, మరి లాస్ట్ 3 సెకండ్స్ అని చెప్పినా కూడా అదే లాక్ చేయమంటుంది. మరి లాక్ చేస్తున్నాము, చూద్దాం రైటా రాంగా. టైం అప్ అయింది, బట్ రైట్ ఆన్సర్ అండి. విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. చలో, మొత్తంగా ఈ రోజు అయితే చాలా చక్కగా షో నడిచింది. ఆల్రెడీ మరి 2-3 విన్నర్స్ అయ్యారు. మరి వారిట్లో ఎవరు విన్ అయ్యారు అనేది రేపటి ఎపిసోడ్లో లక్కీ డ్రా తీసి విన్నర్ని అనౌన్స్ చేస్తాం. మరి ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ బా తోబుట్టువే కార్యక్రమం, స్పాన్సర్డ్ బై చంద్ర వెదర్ షాపింగ్ మాల్, హైదరాబాద్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగు సత్తా.